ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారులే. నేనైతే మంచిగున్నానుల్లా. ఇయ్యాల మన కీసు పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి సోల్తలు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూసేయండి. మాజీ మంత్రి హరీష్ అన్న చూపించిండు ఆయన సేవా గుణం, ఇందుకే గెలిపించుకుంటాన్రు అక్కడ జనం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నాడు రామన్న. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే అధికారంలోకి వచ్చుడు ఖాయమే అన్నా. తుని పాప ఎక్కడుందో అంజనమేసి చూసిండట సాములోరు. ఇక ఆలస్యం చేయకుండా పట్టుకోవాలి సర్కారు. ఈ నడుమ ఆడోగలు ఈడోగలు మోపై సిద్దిపేటలో హరీష్ రావును ఓడగొడతాం ఖబర్దార్ ఛాలెంజ్ అని లేచి లేవలేని శాతగాని మాటలన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళ. అట్లా మాట్లాడేటోళ్ళు బాగానే మంది తయారైనరు. కానీ గా సిద్దిపేటల హరీష్ అన్న ఎందుకు వరుసగా ఎట్లా గెలుచుకుంటూ వస్తుండో చాలా మందికి అసలు తెలియదు. నియోజకవర్గ జనాలకు ఆపతుంటే ఆదుకుంటాడు కాబట్టే ఓటమెరుగని నాయకుడు అయ్యిండు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అని అంటారా? అయితే చూడుండ్రి మీరే. ఆపదలు ఎవ్వరున్నా సరే ఆదుకుంటా అని మళ్ళో పారి నిరూపించిండ్రు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న. అసలు ముచ్చట ఏందంటే, ఇగో గిడ కుడికాలు పురాగా పోయి రెడీమేడ్ కాలు పెట్టుకున్నాడు చూడు. ఈ తమ్ముని పేరు రంజిత్, ఊరు చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు. నాయన పేరు మల్లేశము, అవ్వ పేరు సాలవ్వ. తండ్రి కూలి పని చేస్తే తల్లి బీడీలు చుడుతుంది. అయితే కొన్నొద్దుల కిందట ఎటో పోతుంటే టక్కరై కాలిరిగింది తమ్మునికి. సీన్ కట్ చేస్తే కాలు మొత్తం కొట్టేసి దాని జాగల కొత్త కాలు పెట్టాలి. దానికోసం 8 లక్షల రూపాయల ఖర్చు అయితే అట్లయితేనే నడుస్తాడు, లేకుంటే ఇంకంతే సంగతులు అని చెప్పిరాట డాక్టర్లు. దీంతోని ఎల్లని సంసారం గనిగానం పైసలు యాడంగా దేవాలరా దేవుడా అని బాధపడుతుంటే ఇంత లెవెలో ఎమ్మెల్యే హరీష్ అన్న కాడికి పోన్రి సాయం చేస్తారు అని చెప్పిండ్రాట. ఇక సీదా ఆడికి పోయిన అవ్వయ్యలు ముచ్చట హరీష్ అన్న చెవులేసిండ్రు. ఇక తమ్ముని బాధం తిన్న హరీష్ అన్న ఎంబటే డాక్టర్లతో మాట్లాడి సొంత పైసలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి తమ్మునికి కాలు పెట్టించిండు. అగోగా పెట్టించిన తర్వాతదే గీ ముచ్చట. చూడుర్రి ఎంత గొప్ప మనసో. ఇదే కాలు వెట్టించిన ముచ్చట మీద తమ్ముడు రంజిత్ మాట్లాడుకుంటా, పేద బక్కొల్లమైన మాకు హరీష్ రావు సార్ అండగున్నాడు. టక్కరైన 15 రోజులలోనే నాకు మళ్ళా కొత్త కాలు వెట్టించేటట్లు అన్ని తీర్ల ముంగట పడ్డాడు. అసొంటి సారు రుణము ఎన్నటికి తీర్చుకోలేం అని కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా సెంచరీల్లిండు. హరీష్ రావు సార్కి ఎప్పటికి రుణపడి ఉంటామని వాళ్ళ తల్లి కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూడుండ్రి. రెక్కాడితే మాకు దొక్కాడుతుంది. నా కొడుకే మొత్తం వెళ్ళ తీసిండు, ఇల్లు మొత్తం. హరీష్ రావు సారు మాట ఇచ్చిండు, నా కొడుకు కూలిపోయినోడిని మళ్ళా నడిపేయగలుగుతా అని మాట ఇచ్చిండు నాకు. ఈ ఒక్క తమ్మున్నే కాదు, ఇసొంటి ఆపదలున్నోళ్ళను ఎంతో మందిని ఆదుకున్నాడు హరీష్ అన్న. అందుకే గా ప్రజల బలమే హరీష్ అన్నను ఓటమి లేకుండా గెలుపు దిక్కు నడిపిస్తాంది అని అనుకుంటాను ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు. అధికార పార్టీ లాపర్వ పనులు ఎప్పటికప్పుడు కడిగి పారేసుకుంటా రాష్ట్రం అంతా సుడిపెడతాడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక బేస్తారం సంధి తెలంగాణలో సర్పేరుతోని ఓట్ల సవరణ కార్యం చాలా అయింది కదా. గా కార్యంలా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలనో చేవెళ్ళ దిక్కుపోయి ఓ మీటింగ్ పెట్టిండు. మరి ఆడ ఏమన్నాడో ఏం కథనో ఓ పారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పాన్రి. చలో చేవెళ్ళ. పార్టీ చేతులకు పగ్గాలు వచ్చేందుకు రికాం లేకుండా తిరుగుతారు కారు పార్టీ పెద్ద లీడర్లు. ఇట్లనే సర్పేరుతోని చేవెళ్ళ దిక్కుపోయిండు మాజీ మంత్రి రామన్న. తెలంగాణలో ఓట్ల సవరణ కార్యం అయితాంది, దాని మీద గట్టి కన్నేయిర్రి, లేకుంటే మనోళ్ళ ఓట్లు అట్టిగా పోతాయని చెప్పుకొచ్చిండు. ఇసొంటి టైములనే లీడర్లు కార్యకర్తలు అందరూ హుషారుతోని ఉండాలి. మీరు కాపాడేది ఓట్లను మాత్రమే కాదు, రేపటి మన పార్టీ భవిష్యత్తును అని సర్ కార్యం ఉద్దేశం ఎంత బాధర్దో వివరించిండు. మంచిగా జాగ్రత్తగా ఇల్లు తిరిగి డోర్ తిరిగి ఎంత మెంబర్షిప్ మీరు జాగ్రత్తగా చేసుకుంటే, ఎంత కమిటీలు మీరు మంచిగా వేసుకుంటే, ఎంత బందోబస్తుగా పార్టీని 6 నెలలు తయారు చేసుకుంటే అంత గెలుపు రేపు అల్కగైతది. అదన్నట్లు ఈడికే ఒడవలే, ఎటుపోయినా సుత పార్టీ కార్యకర్తలను పట్టించుకోలే అనే ముచ్చట్లు ఎక్కువ వినబడుతున్నాయి. కానీ ఏలువళ్ళు ఉన్నప్పుడు పాలన మీద నజరేసినాం, ప్రజల మంచి చెడ్డల మీద నజరేసినాం గాని కార్యకర్తలను పట్టించుకోని మాట వాజీబే అని చెప్పి దానికి కారణమేందో సుత కుల్ల చెప్పేసిండు. 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే అన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. అదన్నట్లు రాష్ట్రాన్ని ముంగటి గొంచబోయే పనుల పడి మిమ్మల్ని పట్టించుకోలే. ఇక నుంచి పార్టీ తరీక పురాగా మారుతుంది, అందుకు నాది హామీ అని మాటిచ్చిండు కార్యకర్తలకు. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక
అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్లు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి, చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు. అది ఈ అబద్ధాల సర్కారు పాలన సగం ఒడిచింది, ఇంకా సగం బాకున్నది. ఈ 2.5 ఏండ్లు బాధ అయినా బలువైనా భరించుండ్రి. అటెనక మన సర్కారు వస్తుంది, అప్పుడు మీ అందరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నాడు. అంతేకాదు ప్రతి కార్యకర్తకు దక్కాల్సిన మర్యాద, గౌరవం, కష్టపడ్డోళ్లకు పదవులు అన్ని నేనే చూసుకుంటా, మీరు పార్టీకి అండగుండుండ్రి అని చెప్పిండు. మరిగా పెద్ద నాయకుల మాటలు చూస్తుంటే కారు పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికలకు జోరు పెంచినట్లు కొడతాంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. కాకినాడ జిల్లా తుని అగ్రహారం చిన్నారి జాను తప్పిపోయి ఇప్పటికి 20 రోజులైంది. అయినా సుత ఎటుపోయిందో ఏం కథనో తెలియదు, యాడుందో తెలియదు. టెక్నాలజీ బగ్గా పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ఈ కాలంలో సుత ఈ బుడ్డదాని జాడ కనుక్కున్నట్లా సర్కారు ఫెయిల్ అయిందనే చెప్పాలి. అయితే ఇక ఇదిట్లుంటే పాప జాడ కనుక్కునుడు ఎవ్వరితోని కాదు, నాతోనే అవుతుందని చెప్పుకొస్తుండట ఓ జ్యోతిష్కుడు. మరి గాయన ఎవరు, ఏందా కథ అనేది మనంగిన అరుచుకుందాం పారి. 20 దినాల సంధి పోలీసోళ్ళు, అడవి అధికారులు, స్పెషల్ టీం వాళ్ళు రికాం లేకుండా దేవులాడి ఆస్తగొన్నారు. అసొంటి యాళ్ళ పాప జాడ నేను చెప్తా అని ముంగటికొచ్చిండు ఇంకో కొత్త జ్యోతిష్కుడు. ఆగో ఏమో అంటాండు. ఏంది సామి, ఇన్నోతులు పాప దొరకలేదంటే ఏమన్నా జరుగుండొచ్చునా? పాపకి ఎటువంటిది జరగలేదు, ఇందులో చూసింది. ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ ఉంది, అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను, నాకు ఆ శక్తి. అంతేనా సామి? చల్లటి మాటే చెప్పినావు, నీ కడుపు చల్లగుండా. అవును, ఏం జరగలేదు బతికే ఉందంటున్నావు కదా, ఉంటే యాడున్నదో అదిగిన్న చెప్పరాదు బాంచన్. ఊరి పేరు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న, తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు మొదలుకొని వయ్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందాం. అబ్బా లొకేషన్ బికేషన్ కాదు సామి, సీదా ఎంత దూరంలో ఉన్నదో అది చెప్పు. అయితే 100 కిలోమీటర్ల ఎస్టాబ్లిషన్ వచ్చింది. ఇంటిరా తప్పిపోయిన పాప వాళ్ళ ఇంటికెంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నదట. అగో ఇంకేమో పంచాంగం చెప్తాండు. ఏంది సామి, ఒకటే పాలు మొత్తం చెప్పిగా. ధర్మంగా ఉంటది, న్యాయంగా ఉంటది. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు. నిజమే కాదో ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల. కాబట్టి ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఇన్ని రోజులు చూసినా ఈ సంబంధించింది ఏంటంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళడం, కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%. అదన్నట్టు పాపకేం కాలేదు, తనది గొప్ప జాతకం. ఖచ్చితంగా జూలై నుంచి సెప్టెంబర్ నెలల్లోపు మళ్ళా ఇంటికి తిరిగి వస్తుందని చెప్తాండు ఈ సాములోరు. ఇంతకు ముందేమో తెలంగాణకేంచి వచ్చిన ఇంకో జ్యోతిష్కుడు పాప భూదేవిలా కలిసిపోయింది, నేను పూజలు చేస్తే వస్తుందని చెప్పిండు. ఇప్పుడు ఈయన ముచ్చట్లు ఎట్లున్నాయి మరి? టెక్నాలజీ మొత్తం పెట్టి 100 మంది పోలీసులు అడవంతా చల్లడబట్టిండ్రు, సెల్ ఫోన్ టవర్లు ట్రాక్ చేసిండ్రు. అయినా సుత చిన్న క్లూ సుత చిక్కలేదు. మరి వీళ్ళేమన్నా అంజనం వేసుకొని చూసిర్రో ఏం పాడో గాని పాప మిస్సింగ్ ముచ్చట మీద గిట్లా మాట్లాడుకొస్తుర్రు. ఏదేమైనా బిడ్డ జాడలేక అవ్వాయిలు ఇద్దరు మంచం పట్టిర్రు. మరి ఎట్లా దొరుకుతుందో ఏమో గాని జాను తల్లి మిస్సింగ్ కేసు పెద్ద జల్లారమే ఉట్టించింది తెలుగు రాష్ట్రాల ప్రజలకు. ఏహే వాడారా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టుట్లా ఫస్ట్ ఉంటాడు అని తెలంగాణలో మంచి సామెత ఉన్నది కదా, తెలుసు కదా. అగో గా సామెతకు సరిగ్గా సరిపోయేటట్టున్నాడు కారు పార్టీని కాదని పువ్వు పార్టీల చేరికైన గువ్వల బాలరాజన్న. మరి కారు పార్టీ ఏలువడలేనే ఆయన ఎమ్మెల్యేగిరి ఎలగబెట్టే కదా, తిన్నింటి వాసాలు ఏం లెక్క పెట్టేంత పని ఆయన ఏం చేసిండు అని అంటారా? అయితే వారి బాలరాజు అన్న గారి బాల పలుకులు ఎట్లున్నాయో ఇందామో మలక. తిన్నకాడ పక్క సాపలు కాల్చి అచ్చంపేట అచ్చపచ్చమైన మాజీ ఎమ్మెల్యే బాలరాజు గారు తమరి బాత్కాని ముచ్చట్లేందో బరుకుర్రిగా. కానీ మా పార్టీ నాయకత్వానికి, నా క్యారెక్టర్ పట్ల, నేను పనిచేసే విధానం పట్ల వారికి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన రోజు నన్ను దూసుకుపోమ్మని చెప్పి ఆదేశిస్తే ఏం చేస్తారు? పువ్వు పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెస్తారా? ముందుగా పాతాళంలోకి తొక్కేది బీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకోండి. వెనకపోంటి గట్టిగా 100 మంది జాయిన్ కాకుండా సుత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది చూడు, అందుకు బీఆర్ఎస్ ను దొక్కాల్సిందే. ఎవడు దేకని ముఖాన్ని 2 మాటలు ఎక్కువ మెజార్టీతోని గెలిచేటట్లు కష్టపడ్డది చూడు, అగో అందుకు బీఆర్ఎస్ పార్టీని తొక్కాల్సిందే. అసెంబ్లీ గేట్ ముంగట ఓనికి తాకత్ లేని మనల్ని అధ్యక్ష అనేటట్లు ఎమ్మెల్యే అని చేసింది చూడు, అగో అందుకు బీఆర్ఎస్ పార్టీని
దొక్కాల్సిందే. నీ పని తలగబెట్ట 2 దమ్ముల ఎమ్మెల్యేని చేసి 3వ దమ్ముల టికెట్ ఇచ్చిండ్రు. ఇంతనా నిశ్వాసం లేదా? ఏట్ల రాయి తీయలేనోడు కూట్ల రాయి తీస్తా అన్నట్లు నమ్మితిరా సిద్ధ అంటే పూస్తిరా శుద్ధ అని లేవలేని మాటలు మాట్లాడుతున్నావు. పువ్వు పార్టీల షేరికైనవు కదా. ఏది నీకు దమ్ముంటే నీ అచ్చంపేట నియోజకవర్గంలో గెలిచి చూపి బీఆర్ఎస్ పార్టీని అటెన్ కదొక్కుదువు గాని 2 మాటలు గెలిపించిన అచ్చంపేట జనాలు 3వ తాప ఎందుకు చిత్తు ఓడగొట్టిరో అది తెలుసుకో ఫస్ట్ అన్నట్లు ఈ నడుమ బండి సంజయ్ అన్న కంటే నువ్వే ఎక్కువ ప్రెస్ మీట్లు పెడుతున్నావాట. తమరు మరి సెంటర్ మంత్రి అనుకుంటుండ్రో ఏం పాడో గాని కనీసం వార్డు నెంబర్ సుత కాదన్న ముచ్చట గమనించగలరు అని సలాలు ఇస్తుండ్రు. బాలరాజన్న బాత్కాని మాటలని బర్బాత్ అయిన అక్కడ జనాలు. ఇగో ఇవాళ ఇలాంటి మన కీసు పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. మళ్ళొచ్చేటప్పుడు గిసొంటి ముచ్చట్లతోని మీ ముంగటికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.